ధ్యాన పఠనం ఎటువంటిదే అంటే పగలు పగలు పడుకొని పఠన చేస్తే పఠన చేస్తే పసి బాలలకెల్లా రక్ష కూర్చొని పఠన చేస్తే గృహముకెల్లా రక్ష కూర్చొని పఠన చేస్తే ప్రాతకాలమున పఠన చేస్తే మహాపాపములు తొలగును మధ్యాహ్నం పఠన చేస్తే మహాపాతకములు బాసును సంధ్యవేళ పఠన చేస్తే మహాలక్ష్మి ఎదురుగా వచ్చెను అర్ధరాత్రి పఠన చేస్తే చోరుల భయము తొలగచుండెను ఉగ్రనరసింహ నీ ధ్యాన పఠనం ఈ విధంగా ఉంటే అది నీదు మహిమ నీది ప్రతాపంబు ఎటువంటిదే అంటే పలక తాటించితే తదిగిన తగిటతో అవునా వీర నరసింహ పలక తాటించితే పగిలే భూభాగం కొలగిరి పర్వతాలు శృంగధరణిలో ఉగ్ర నరసింహ తోలమెక్కిస్తే సునల గుండెలు పగిలే ఇంద్రుడు మూర్చిల్లే నేల కొరకే ఉగ్రనరసింహ మీ సమ్ము కలివేసి వింటికై చీచితే చుక్కలన్నీ ఎరాలే పిక్కటల్లే ఉగ్రనరసింహ చక్రంబు తిప్పితే క్షితి మీద నసుకరి రాక్షసుల్ మిక్కిలి వక్కలుగను వర్ణితాకార శౌర్య నిర్మితాకార లక్ష్మీ నరసింహ ఉగ్రావతార ఉక్కు నరసింహ సింహపురి నరసింహ నెల్లూరు నరసింహ భక్తవత్సలగా నరసింహ